మనిషి జీవితంలో డబ్బు సంపాదన, అధికారము, ప్రయోజనము వీటి కోసము ఎంతవరకు వెళ్ళొచ్చు అన్నది $100 బిలియన్ ప్రశ్న. ఎవరైనా సరే తమ జీవితం సాఫీగా సాగటానికి ఒక స్థాయి వరకు పోరాడడం తప్పు కాదు. కానీ మన ప్రయోజనాల కోసము మన వాళ్ళతోటి శత్రుత్వం పెట్టుకోవాల్సి వస్తే, మన ప్రయోజనాల కోసం మన వాళ్ళనే బాధ పెట్టాల్సిన పరిస్థితి వస్తే, బంధాలను త్యాగం చేయాల్సి వస్తే, మనస్సాక్షిని చంపుకోవాల్సి వస్తే ఆ గెలుపు నిజంగా గెలిపేనంటారా? ఈ రోజు కూడా చాలా మంది ఆస్తి కోసమో, డబ్బు కోసమో, అధికారం కోసమో తన వాళ్ళతోటి శత్రుత్వం పెంచుకుంటున్నారు. తర్వాత గెలిచిన మనశ్శాంతి లేకుండానే జీవిస్తున్నారు. ఇదే బాధ అర్జునుడిలో కూడా కనిపిస్తుంది. రాజ్యభోగాల కోసం బంధువులను చంపడం మహాపాపం కదా, అలా చేయడం మనకు ఎంతవరకు సమంజసమో అంటాడు. ఆ బాధలో అర్జునుడు తాను చనిపోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు అని చెప్పి 45, 46 శ్లోకాల్లో చెప్తాడు. 45వ శ్లోకం చూద్దాం. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. 46వ శ్లోకం చూద్దాం. యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్ తన్మే క్షేమతరం భవేత్. ఈ శ్లోకము మూల శ్లోకంలో ఉంది కాబట్టి యదిమామ ప్రతీకారం అని ఆపితే అశస్త్రం శస్త్రపాణయ అని చదవచ్చు. లేదా దాని కంటిన్యూషన్ గా మూల శ్లోకంలో పాడాలనుకుంటే యదిమామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ అని చదవాలి. ఇక 47వ శ్లోకం చూద్దాం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థవుపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. 45, 46 శ్లోకాల తాత్పర్యం ఏంటంటే, ఓ కృష్ణ, ఏంటి ఈ పరిస్థితి? రాజ్యభోగాలపైన యావతో మనం బంధువులను చంపడానికి సిద్ధపడడం మహాపాపం కదా. ఆయుధాలు ధరించకుండా ఎదిరించకుండా ఉన్న నన్ను ఆయుధాలు ధరించినటువంటి దుర్యోధనుడు హతమార్చినా సరే నాకు సంతోషమే అంటాడు. అంటే ఇక్కడ అర్జునుడి ఉద్దేశం ఏంటంటే, నేను యుద్ధం చేస్తే వచ్చేటువంటి మహాపాపాలన్నీ కూడా యుద్ధం చేయకపోతే అన్నిటి నుంచి తప్పించుకుంటాను కదా అన్నది అర్జునుడి ఉద్దేశం. అంతేకాకుండా కులనాశనము, బంధువులను చంపినటువంటి పాపము నాకు అంటది కదా అంటాడు. బంధుమిత్రులందరూ బతుకుతారు కదా అని సంతోషపడతాడు. వారిని చంపితే మహాపాపం కదా, చంపకపోతే మరి పుణ్యమే కదా, నేను మోక్షం పొందడానికి ఉపయోగపడుతుంది కదా అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటాడు. అయితే 47వ శ్లోకంలో యుద్ధ భూమిలో అర్జునుడు శోక సముద్రంలో ఏ రకంగా మునిగిపోయాడు, గాంధీవాన్ని సైతం ఎలా వదిలేసి చతికిల పడ్డాడో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడనమాట. అదే సంజయ ఉవాచ అంటూ 47వ శ్లోకం చెప్తాం. ఇలా బంధాలపైన మమకారము, కుటుంబ ధర్మం పైన భయము, పాపపుణ్యాలపైన ఆలోచన, రాజ్యం కోసం స్వజనుల్ని చంపడం సరైనదేనా అన్న మనోవేదన అర్జున్ని విషాదంలోకి నెడుతుంది. ఈ దుఃఖము, అయోమయము, ధర్మ సంకటంతో నిండిన అర్జునుడి స్థితిని అర్జున విషాద యోగంగా భగవద్గీతలో మొదటి అధ్యాయంలో వివరించడం జరిగింది. దీంతో భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం పూర్తవుతుంది. ఇదండి వీడియో. ఈ వీడియో ద్వారా మీరు కూడా ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా టైము, ఎఫర్ట్స్ అవసరం అవుతాయి. కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.